ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్‌లోనే నేను వర్క్ చేశాను. రోజు మీరు ఏ బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తారో, అదే బస్ స్టాప్‌లో నేను వెయిట్ చేసేదాన్ని. ఏ రాకేష్ గారితో నువ్వు మాట్లాడుతున్నావో, అదే రాకేష్ గారితో నేను మాట్లాడేదాన్ని. సో, నన్ను ఎలా బలి చేశాడో, నిన్ను అలానే బలి చేయాలనుకుంటున్నాడు. హా? అలాంటివాడా? నేను బలైపోయాను. నువ్వు నాలా బలి కాకూడదు. మ్మ్. ఇప్పుడు ఏం చేయాలి? ఛ! ఏంటమ్మా ఇంత లేటు? సారీ అన్నయ్య, లేట్ అయిపోయింది. ఇప్పుడే బస్సు వెళ్ళిపోయింది తెలుసా? అయ్యో, ఇప్పుడు ఎలా అన్నయ్య? ఇప్పుడు ఎలా? సర్లే, నేను డ్రాప్ చేస్తాను. సరే. వదిలే అన్నయ్య, నీకెందుకు అంత శ్రమ? అది కాదమ్మా. మ్మ్. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోతా అన్నయ్య. దాని ఉంటుంది అదే ఆఫర్ వస్తే ఎందుకు వదులుకోవాలి? సరే అమ్మా, పదా పదా. ఓకే అన్నయ్య. ఇదే అమ్మా మన ఇల్లు. చాలా బాగుందన్నయ్య మీ ఇల్లు. సరే కానీ ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు, ఏదైనా తీసుకుంటావా? లేదన్నయ్య, చాలా టైర్డ్ అయ్యాను. రెస్ట్ తీసుకుంటాను. అదే బెడ్రూమ్ అమ్మా, వెళ్ళి పడుకో. ఓకేనా? ఓకే అన్నయ్య, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, హలో. అంతా ఓకే కదా? మీరు చెప్పినట్టే నేను లోపలికి వచ్చేసాను. నేను చెప్పినట్టే జరుగుతుంది కదా? అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఏం భయపడకు, నేను బయటే ఉన్నా. మన ప్లాన్ ఎలా అనుకున్నామో అలానే చెయ్యి. ఓకే, బాయ్. సరే, అలాగే చేస్తాను. ఓకే, బాయ్. అన్నయ్య, ఏంటిలా? ఏమైనా ప్రాబ్లమా? అది ఫ్యాన్ పనిచేయట్లేదు అన్నయ్య. ఫ్యాన్? ఓకే. అది ఆకలిగా ఉంది. కిచెన్ ఎక్కడ? రైట్ సైడ్. ఓకే అన్నయ్య.
ఖర్చులు కేబుల్ కొట్టయింది ఇది. నేను తప్ప ఎవరు లేరు కదా, అంటే ఇది గ్యాస్ స్మెల్ వస్తుందేంటి? ఏమన్నా చేసిందా? ఏ డోర్ తీయవే, నిన్నే. ఏ డోర్ తీయవే. అదే బయట నుండి ఏదో చేసి ఉంటుంది. అరే నేనే రాయ్ పనిచేసింది. నన్నే కాకుండా ఇంకొక అమ్మాయికి కూడా అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నీలాంటి బలి పశువుని బలి ఇవ్వడానికే నేను ఇక్కడి వరకు వచ్చాను రా. రే నాతోనే పెట్టుకుంటావా? ఈ రోజు నీ పని అయిపోయినట్టే. గ్యాస్ లీక్ అయింది. ఒక్క 10 నిమిషాలు అంతా అయిపోతుంది. ప్లీజ్ అలా చేయకు. రే ఎంతమందితో ఆడుకుంటావురా నువ్వు? చల్లమ్మా, అది కాదమ్మా, నీకు కావాలని చేయలేదమ్మా. 10 నిమిషాలు నరకం అనుభవించరా. క్షణ క్షణం చచ్చే భయంతో ఉండరా. ఆల్ ది బెస్ట్. హలో హలో అర్థం చేసుకో. లవ్నే తెలిపేశా చెలి